విచ్చేసినటువంటి ప్రముఖులకి, ఆత్మీయులకి, శ్రేయోభిలాషులకి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరీ ముఖ్యంగా గోపికుమార్ గారికి, ప్రసాదరావు గారికి. అయితే నేను గోపికుమార్ గారిని ఇక ఈ రోజు నుంచి ఒక కొత్త పేరుతో పిలవాలనుకుంటున్నాను. మీకే చెప్తాను సార్. కుమార్ వచ్చింది లాస్ట్లో, ముందు కుమార్ పెట్టేసి రాజా పెడదాం అనుకుంటున్నాను. ఏమవుతుంది అది? కుమార్ రాజా సేవా సదన్ అనేటటువంటి టైటిల్లోనే చూడండి, ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, అది అట్రాక్టివ్గా ఉంటుంది. ఆ పేరుని మరి ఎలా సెలెక్ట్ చేసుకున్నారేమో నాకు తెలియదు, కానీ మరి అలాంటి చక్కటి పేరుని సెలెక్ట్ చేసుకొని మరి ఆ టైటిల్ని నిర్వహించడం, ఆ టైటిల్ ద్వారా ఆ సేవా సదన్ అనేటటువంటి సంస్థ ద్వారా ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు, ఇందాక పెద్దలు చెప్పారు, అందరికీ సంవత్సరానికి ఒక పుట్టినరోజు అయితే ఆయనకి నెలకి 5-6 పుట్టినరోజులు జరుపుకుంటున్నారు ఇక్కడ. మరి కనీసం నేనైతే ఇంట్లో కూడా ఇంత ఘనంగా నా పుట్టినరోజు జరుపుకోలేదు. మరి అలాంటిది మరి ఈ సత్రానికి సంబంధించి, గుంటూరు నగరానికి సంబంధించినటువంటి కళాకారులందరి యొక్క జన్మదినాలని గుర్తుపెట్టుకొని మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ఇంతమంది ప్రముఖుల యొక్క టైం తీసుకొని వాళ్ళు కూడా చక్కగా వారు ఆహ్వానిస్తే మన యొక్క టైంని కూడా పక్కన పెట్టేసి 1 గంట ఇక్కడ గడిపిద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వస్తున్నటువంటి మరి పరిస్థితి. అలాంటి వాతావరణాన్ని కల్పించినటువంటి ముఖ్యంగా మా కుమార్ రాజా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక తర్వాత పాయింట్లోకి వస్తాను. ఈరోజు మరి జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు మరి ఒక హెల్త్ ఎడ్యుకేటరే కాకుండా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగిగా కాకుండా మరి మనందరికీ కూడా ఎంతమందికి ఒక గాయనిగా పరిచయం అవటం అనేటటువంటి మహాభాగ్యం. అది ముఖ్యంగా ఆవిడ పాడినటువంటి చాలా ప్రోగ్రామ్స్ నేను విన్నాను, చూశాను. నాకు బాగా నచ్చింది, సాయిబాబా గారును అన్నపూర్ణమ్మ గారు ఒక పాట పాడారు, సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యం అనేటటువంటి. ఆ పాట వింటూ నేను ఎందుకో ఫోన్ వస్తే బయటకు వెళ్దామని కూడా ఇంపార్టెంట్ కాల్ కూడా కట్ చేసేసి కూర్చున్నాను. అంత మధురంగా ఎక్కడో సుశీల పిక్చర్ తగ్గుతుంది నాకు వాయిస్ కన్నా. అలాగే ఈ మధ్యకాలంలో మా లాయర్ కోటేశ్వర గారు నేను ఎక్కడో నుంచున్నప్పుడు చక్కగా సన్నటి స్వరంలో ఒక పాట వినపడుతుంది, నీకోసం వెలిసింది ప్రేమ మందిరం. అదే ఇది అన్నపూర్ణమ్మ గారు పాడారా ఏంటనేది దగ్గరికి వెళ్ళాం, అది ఒరిజినల్ పాట సుశీల. అంటే అంత దగ్గరగా ఉన్నటువంటి గాత్రాన్ని పొందడం అనేటటువంటి మహాభాగ్యం అండి. అలాంటి భాగ్యాన్ని, వరాన్ని పొందినటువంటి మా సుశీల అన్నపూర్ణమ్మ గారు మనందరికీ కూడా పరిచయం అవడం అనేది చాలా అదృష్టం. ఇది మరి వారికి ప్రముఖంగా విచ్చేసినటువంటి వీళ్ళందరి సమక్షంలో మరి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేటటువంటి భాగ్యం కలగటం అనేటటువంటిది చాలా సంతోషం కలుగుతుంది. మరి ముఖ్యంగా ఇంకొకసారి మా కుమార్ రాజా గారికి, పెద్దలు ప్రసాదరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక వీరి యొక్క వయస్సుని బయట పెట్టేశారు ఇస్మాయిల్ గారు, బాపాయ్ చౌదరి గారు వచ్చారు ఇప్పుడే, స్వాగతం అండి. వీళ్ళందరూ కూడా మాకు ఆయుష్లో ఆదర్శం, ఖచ్చితంగా మనం కూడా ఆ ఏజ్ వరకు ఉంటాం అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ని వాళ్ళు నిర్మించేశారు మాకైతే. వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా, వెంకటస్వామి గారు, మిర్యాల ప్రసాదరావు గారు, వెంకటస్వామి గారు, వీళ్ళందరూ కూడా మరి వారికి ప్రత్యేకంగా వాళ్ళతో సహచర్యం చేయటం అనేది ఇంత ఏజ్ గ్యాప్లో కూడా దగ్గర మాకు 24 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది వీళ్ళందరూ. అయినప్పుడు కూడా కలిసిపోయి, నేను కూడా మొన్ననే సీనియర్ సిటిజన్ అయ్యాను ఈ మధ్య, సో అయ్యేదానికి తెలియదు. సో వాళ్ళకంటే ఉత్సాహంగా ఉండగలం అనేటువంటి డౌట్లో మరి ఈ సందర్భాన్ని ప్రతి నెలలో కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి ఈరోజు ఇంత ఘనంగా, యాక్చువల్గా అన్నపూర్ణమ్మ గారు ఒప్పుకోలేదు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి. వద్దు సార్, నేను ఎప్పుడు జరుపుకోలేదు, వద్దండి అనేసి తిరస్కరించారు. అయితే ఆవిడ ప్రతిమలాడి మరి సాంప్రదాయాన్ని మీరు అలా తొలగించకండి, మంచి సాంప్రదాయం నడుస్తుంది. బిగినింగ్ అనేటటువంటి మా కె బాబురావు గారితోనే, గుంటూరు కిషోర్ కుమార్ అంటే మీకు బాగా తెలుసు అనుకుంటారు, ఆయనతో స్టార్ట్ అయింది కార్యక్రమం. మరి అక్కడి నుంచి దిగ్విజయంగా నడుస్తూ ఇంకా మరిన్ని కార్యక్రమాలు మీరు ముఖ్యంగా మీ జన్మదినాన్ని మీ కుటుంబ సభ్యులతో పాటుగా మా అందరి సమక్షంలో ఎక్కువసేపు గడుపుకోవాలనేసి మిమ్మల్ని కోరుకుంటూ, మీకు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు కలిగించాలనేసి భగవంతుని కోరుకుంటూ మరి లేడీస్ కూడా ముందుకొచ్చి మీ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.